గత రాత్రి నాకు ఒక ప్రశ్న వేయబడింది. ఇది సాధారణంగా అడగబడుతూ ఉండేటువంటి ప్రశ్న. అది నేను చదివేది ఏదైతే ఉందో అది నేను ఏ విధంగా మెరుగ్గా గుర్తుంచుకోగలను. నేను చదువుతాను కానీ నేను చదివేది నాకు గుర్తుండదు. నేను ప్రబోధుల వారి పుస్తకాలు చదువుతాను కానీ నాకు గుర్తుండదు. అవును, అది అందరి విషయంలో నిజమే. అతి కొద్ది మందిని మినహాయిస్తే మనలో ఎవరికి కూడా ప్రతిదీ ఫోటో తీసినట్టుగా గుర్తుండే అవకాశం లేదు. మనం చదివే దానిలో చాలా వరకు మనం మర్చిపోతాం. చివరకు బాల్యంలో నేను చదివినటువంటి పుస్తకాలు, నేను బాల్యంలో ఎన్నో పుస్తకాలు చదివాను. మరి నేను చదివిన ఆ పుస్తకాల యొక్క పేర్లు కూడా ఇప్పుడు నాకు గుర్తులేవు. మరి ఆ పుస్తకాల్లో ఏముందో ఎలా గుర్తుంటుంది? అయితే మనం చదివే ప్రతిదీ కూడా మనపై ఒక ముద్ర వేస్తుంది. అది ముఖ్యమైనటువంటి విషయం. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలను చదవడంలో మన యొక్క లక్ష్యం ఏమిటంటే, ముఖ్యంగా ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో మన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే, పాఠశాలలో చదివే పిల్లల్లా కాదు. మనం పాఠశాలలో పిల్లలుగా చదువుతూ ఉన్నప్పుడు మనం ప్రతిదీ కూడా బట్టి పరీక్షల సమయంలో అదంతా కూడా బయటకు తీయగలిగేలా ఉండాలి. అయితే మనకు కూడా భక్తి శాస్త్రి పరీక్షలనే ఉంటాయి. మీరు అన్ని తెలుసుకోగలిగితే మంచిదే. కానీ ముఖ్యమైనటువంటి లక్ష్యం మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం. ఈ ఉపదేశాలతోటి సంపర్కంలోకి రావడం ద్వారా క్రమంగా అది మన యొక్క మనసుని నూతనంగా మలుచుతుంది. ఆ విధంగా మన మనసుపై ఒక ముద్ర వేస్తుంది. అలా మనం కృష్ణ చైతన్య మార్గంలో స్థిరంగా ఉండేలా మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఇదంతా తత్వంలో ఉంటుంది. ఆ తర్వాత లీలలు కూడా ఉన్నాయి. మనం కృష్ణుడి యొక్క లీలలకు ఆకర్షితులమవుతాం. కానీ ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటంటే మనల్ని మనం పవిత్రం చేసుకోవడం. మరి కొంతమందికి చాలా చక్కని స్మృతి శక్తి ఉంటుంది, అంటే జ్ఞాపక శక్తి అన్నమాట. కలియుగంలో సాధారణంగా స్మృతి శక్తి అనేది చాలా బలహీనంగా ఉంటుంది. అయినా ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. వారు ఏదైనా ఒక శ్లోకాన్ని ఒక్కసారి వింటే, ఒక్కసారి చెబితే చాలు, దానిని ఇట్టే గుర్తుపెట్టుకోగలరు. మరి కొంతమంది వారు ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు దాన్ని నేర్చుకోలేరు. కాబట్టి జనులకు రకరకాల స్థాయిలు ఉంటాయి. ఖచ్చితంగా మనం భక్తులు ఈ తత్వాన్ని అర్థం చేసుకుని ప్రచారం చేయడం కోసం మళ్ళీ దానిని తిరిగి చెప్పగలిగేలా ఉండాలని కోరుకుంటాం. కానీ మళ్ళీ జనులకు రకరకాల స్థాయిలు ఉంటాయి. మరి ప్రతి ఒక్కరూ వాస్తవాలను, సమాచారాన్ని గ్రహించలేరు. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని అతి మౌలికమైనటువంటి విషయాలు ఉన్నాయి. మీరు భాగవతంలో ఇవ్వబడిన వంశానుక్రమణ చిట్టాలలోని పేర్లన్నీ గుర్తుంచుకోలేకపోయినా, లేదా మీరు వివిధ రకాల పదాలను గుర్తుంచుకోలేకపోయినా, కొన్ని సంస్కృత పదాలు, కొన్ని మౌలికమైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంటే నేను కృష్ణుని యొక్క నిత్యమైనటువంటి సేవకుణ్ణి, కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు. భౌతికమైనటువంటి కోరికలన్నింటినీ విడిచిపెట్టి నా సామర్థ్యం మేరకు నేను ఆయనకు సేవ చేయాలి. ఇవన్నీ కూడా కొన్ని మౌలికమైన విషయాలు. ఆ తర్వాత ఇక మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఈ తత్వం అనేది చాలా విశాలమైనటువంటిది, చాలా ఘనమైనటువంటిది. దీనికి ఒక అంతు అనేది లేదు. మళ్ళీ వివిధ రకాల జనులకు వివిధ రకాల సామర్థ్యాలు ఉంటాయి. ఖచ్చితంగా భక్తులు విద్యావంతులు అవ్వాలనే మనం కోరుకుంటాం. ఆ విధంగా వాళ్ళు ఇతరుల యొక్క ప్రయోజనార్థం ఈ యొక్క తత్వాన్ని తిరిగి చెప్పగలిగేలా ఉండాలి. అలాగే కొన్ని అభ్యంతరాలకు వాళ్ళు బదులివ్వగలిగేలా ఉండాలి. మళ్ళీ అందరికీ ఆ సామర్థ్యం ఉండదు. జనులు కొన్నిసార్లు, కొంతమంది భక్తులు నేను చాలా విద్యావంతుడని చెబుతూ ఉంటారు. కానీ నేను భారతదేశంలో నివసిస్తున్నాను, నాకంటే చాలా చాలా వివేకవంతులైనటువంటి, విద్యావంతులైనటువంటి, నిజమైనటువంటి పండితులు ఎంతోమంది నాకు తెలుసు. కాబట్టి బహుశా ఇస్కాన్లో ఉన్నటువంటి సగటు భక్తునితో పోల్చినట్లయితే నేను కొద్దిగా విద్యావంతుడిని అయి ఉండొచ్చేమో. అలాగని అదంతా యాదృచ్ఛికంగా జరిగేది కూడా కాదు. ఎన్నో సంవత్సరాల పాటు మళ్ళీ చదవడం ద్వారా అది వస్తుంది. కాబట్టి చదివేటువంటి అలవాటు కలిగి ఉండండి. ఒకవేళ ఎవరికైనా మెరుగైనటువంటి జ్ఞాపక శక్తి మరియు సామర్థ్యాలు ఉన్నట్లయితే వారిని చూసి మీరు నిరుత్సాహపడవద్దు. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి పనిచేయండి. మీరు అర్జునుడికి ఉన్నటువంటి వైఖరితో, అలాంటి శ్రద్ధతో కనుక చదివినట్లయితే కృష్ణుడు సంతృప్తి చెందుతాడు, మీరు పవిత్రులు అవుతారు. ఆ విధమైనటువంటి వైఖరి చేతనే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. మరి అర్జునుడు కృష్ణుడితో అన్నాడు, సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ. కృష్ణ, నీవు చెప్పేది సమస్తము సత్యమని నేను అంగీకరిస్తాను అన్నాడు. అంతే. మీరు దిగులు చెందవద్దు. మీరు చదువుతూ ఉండండి. క్రమంగా మీరు మరింతగా అర్థం చేసుకుంటారు. ఆ విధంగా ఇంకా ఇంకా ఎక్కువగా మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతారు. మళ్ళీ వివిధ రకాల జనులకు వివిధ రకాల సామర్థ్యాలు ఉంటాయి. హృదయపూర్వకంగా హరే కృష్ణ జపించండి. From your heart. Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.